जय भीम, जय इंसान। సభాధ్యక్షులు కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు వహీద్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జస్టిస్ రాధారాణి గారికి, ఉద్యమాల అక్క విమలక్క గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మాకు మా ముందు తరం కాక ముందు తరం నుంచి మాకు స్ఫూర్తినిస్తున్న స్వరాజ్య లక్ష్మి మేడం గారికి, అలాగే చయాన్ నెట్వర్క్ నుంచి వివిధ రాష్ట్రాల్లో నుంచి విచ్చేసిన పెద్దలకి, మరీ ముఖ్యంగా నాకు 30 ఏళ్ళ క్రితమే, నాకు 43, నేను 13 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఒక 30 సంవత్సరాల క్రితం 1995లో చారువాక లోకాయుత సిద్ధాంతం పైన ఒక గొప్ప శిక్షణనిచ్చి మాకు బాల్యంలోనే నాస్తిక హేతువాద దృక్పథం వైపు బలమైన పునాదులు వేసిన ఒక మంచి స్పీకరు, మా గురు సమానులు ఈ మధ్యలో ఉన్నారు. ఆయనే బి సాంబశివరావు గారు. ఆయన స్పీచ్ నేను 1995లో విశాఖపట్నంలో విన్నాను. అలాగే మరొక రాజకీయ ఉద్యమ చైతన్యాన్ని మాలో నింపి ఒక 15 ఏళ్ల క్రితం వరంగల్లో ఇచ్చినటువంటి రాములు సారు ఇక్కడే ఉన్నారు. అలాగే 2004లో 5లో ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు 20 ఏళ్ల క్రితం మమ్మల్ని పిలిచి అభినందించి అన్నం పెట్టి కార్యక్రమ నిర్వహణకు సాయం చేసినటువంటి సిఎల్ఎన్ గాంధీ సార్ ఇక్కడే ఉన్నారు. అలాగే మమ్మల్ని నిరంతరం పరిగెత్తిస్తున్న స్కైలాబాబా అన్న వేదిక మీదనే ఉన్నాడు. ఇంకా ముందు చాలామంది పెద్దలు ఉన్నారు. మాదివాడ రామబ్రహ్మం గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని కలిసే అవకాశం మీకు వచ్చింది. ఈ నెట్వర్క్ గురించి నాకు పెద్దగా ఏం తెలియదు, వాళ్ళ యాక్టివిటీస్ గురించి కూడా నాకేం తెలియదు. కేవలం జ్యోతక్క, వహీద్ అన్న వాళ్ళిద్దరూ ఒక 30 ఏళ్ళ నుంచి ఒక 25 ఏళ్ల క్రితమే ఈ సమాజాన్ని ఎదుర్కొని పెళ్లి చేసుకొని మతాంతర వివాహం, అప్పుడున్న సమాజాన్ని ఎదిరించి నిలబడి మేము నిలబడ్డాం అని ఇతరులకి మార్గదర్శకంగా నిలబడ్డారు. వారితో మాకున్న అనుబంధం సంబంధంతోనే ఒకటే మాట చెప్పాను, సార్ అందులో మేము భాగస్వాములం అవుతే సమాజానికి మేలు జరుగుతుంది అనుకుంటే మేము తప్పకుండా భాగస్వాములం అవుతాము అని. అలా ఒక వారం రోజుల క్రితం మనం ఈ చయాన్ నెట్వర్క్లో ఎంటర్ అయ్యాము. ఇవన్నీ ఐక్య ఉద్యమాల సమయాలు. వ్యక్తిగతంగా ఈగోలకు పోయి పేరు కీర్తి కోసమో, ఐడెంటిటీ కోసమో, ప్రత్యేకత నిలుపుకోవడం కోసమో భావసారూప్యతగలిగిన వ్యక్తులకి దూరంగా వెళ్ళిపోతూ ఒంటరైపోతూ ఈ సమాజాన్ని వెనక్కి తీసుకుపోయే వాళ్ళు మాత్రం వాళ్ళ మధ్య ఎన్ని వైషమ్యాలు, వైరుధ్యాలు, విభేదాలు, కలహాలు ఉన్నా సందర్భం వస్తే వాళ్ళకు పండగ జరిగిందంటే అందరు కలిసిపోయి ఆడ ధూమ్ధాం చేసుకుంటారు. అప్పటిదాకా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, దుమ్మెత్తి పోసుకుంటారు. వాళ్ళకు అమాస కోటి పుణ్యాని కోటి పండగ వస్తుంది. ఆ రిలీజియన్స్ అన్నీ వాళ్ళని ఏకం చేస్తున్నాయి. మరి మనం మాత్రం మహనీయుల త్యాగాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క ప్రాణం మన కోసం, రేపటి తరం కోసం, సమకాలీన సమాజం ఎదుర్కొనే సమస్యను పరిష్కరించడం కోసం ప్రాణాలు అర్పిస్తున్నా కూడా మనం ఐక్యం కావడానికి వెనుక ముందు ఆడుతున్నాం. బహుశా దీనికి కారణము మన వ్యక్తిగత చైతన్యమే. జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు, వ్యక్తిగత క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకునే వాళ్ళు పక్క వాళ్ళతో కలిసి పనిచేయడానికి కానీ, ఒకరి కింద పనిచేయడానికి కానీ ఇష్టపడరు. అదే మన మొదటి వెనుకడుగు. కాబట్టి సంఘంగా, సంఘటితంగా జీవించాలనుకున్నప్పుడు ఒకసారి బుద్ధుడిని చదివితే తెలుస్తుంది. అలాగే సమాజంలో దోపిడీ పీడనను ఎదిరించేప్పుడు అధికారైనా, కార్యకర్త అయినా, ధనవంతుడైనా, పేదవాడైనా ఎలా ఐక్యంగా పోరాడాలో మార్క్స్ని చదివితే తెలుస్తుంది. ఈ దేశంలో మనం ఎలా బతకాలి, ఇప్పుడున్న సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియాలంటే మాత్రం బాబాసాహెబ్ దగ్గరికి వెళ్ళవలసిందే. మరి మనం బాబాసాహెబ్ దగ్గరికి వెళ్ళకుండా, బాబాసాహెబ్ని అర్థం చేసుకోకుండా ఏ కార్యక్రమం కూడా చేయలేము. అయితే 3 విషయాలు, మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలని,
ఒక పోరాటం జరుగుతుంది. దాంట్లో కూడా మేము భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నాము. అలాగే కులాంతర మతాంతర వివాహితుల హక్కుల కోసం KVPS వారు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మేము కలిసి పనిచేయాలనుకుంటున్నాము, కలిసి పనిచేస్తాము కూడా. అయితే నా అభ్యంతరాలు ఏంటంటే, ఒపీనియన్స్ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. మనిషికి జీవించే హక్కు ఉంది ప్రాథమిక హక్కుల్లో. రెండోది సమానత్వపు హక్కు ఉంది భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్లో. మూడోది స్వేచ్ఛ ఉంది. ఇవి మూడు ఉన్న తర్వాత ఇంకా ఈ తొక్కలో చట్టాలు ఎందుకు? ఇంకా అంటే మనిషికి జీవించే హక్కు ఉందని తెలియకపోవడం వల్ల ఈ దరిద్రం పట్టింది మనకు. సమానత్వం అనే హక్కును అర్థం చేసుకొని బాల్యంలో ఇంజెక్ట్ చెయ్యక, వాళ్ళని అవేర్నెస్ చెయ్యక ఐఎమ్ ఈక్వల్ అనేటువంటిది స్టూడెంట్ దశలో లేదా యూత్ దశలో లేదా జీవించే క్రమంలో వాడికి జీవించే హక్కు, సమానత్వపు హక్కు, స్వేచ్ఛ, ఈ మూడు హక్కుల కంటే పెద్ద హక్కు ఇంకొకటి ఏదైనా ఉంటుందా? ఇంకో హక్కు అవసరమా ఇంకోటి? ఈ మూడు నిత్యం భంగానికి గురవుతూ ఉన్నప్పుడు, ఆచరణకి అమలుకు నోచుకోనప్పుడు, ఇవన్నీ కొత్తగా ప్రత్యేకంగా హక్కులు, ప్రత్యేకమైనటువంటి స్పెషల్ చట్టాలు కావాలని పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందాక స్వరాజ్యలక్ష్మి మేడం చెప్పారు, హక్కులు చట్టాలు. శారదా చట్టం వచ్చింది, కట్న కానుకలు తీసుకోకుండా ఇవ్వకుండా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది, దోపిడీ పీడన వ్యతిరేక బోల్డ్ అని చట్టాలు వచ్చినాయి. అయితే రెండు రకాల పోరాటాలు జరగాలి. బాబాసాహెబ్ చెప్పినట్టుగా కల్చరల్ అండ్ సోషల్ రెవల్యూషనరీ ఫైట్ ఒకవైపు, పొలిటికల్ ఎకనామికల్ ఫైట్ ఒకవైపు అని రెండు రకాలుగా, సామాజిక ఆర్థిక పోరాటాలు రెండు అన్నట్టుగానే మనలో కూడా ఈ చయాన్ 20 ఆర్గనైజేషన్స్ కానీ లేదా మన మధ్య ఉన్న భావ సారూప్యత కలిగిన చైతన్యవంతుల ఉద్యమాలు కానీ రెండు రకాలుగా జరగాలి. ఒకటేమో లాబియింగ్ ద్వారా కన్విన్స్ చేస్తూ పొలిటీషియన్స్ని, ఆర్గనైజేషన్స్ని, పొలిటికల్ లీడర్స్ని, పొలిటికల్ పార్టీస్ని లేదా అఫీషియల్స్ని కాంటాక్ట్ అవుతూ వాళ్ళతో చట్టబద్ధంగా కావాల్సిన హక్కులు, చట్టాలు, స్పెషల్ నిర్మాణం ఒకవైపు జరగాలి. ఇంకొకటి ప్రజల్లో ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు సంబంధం లేకుండానే కొన్ని వేల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మనకు సంబంధం లేకుండానే అందులో వందల పెళ్ళిళ్ళు అబాస్ పాలవుతున్నాయి. ప్రేమించుకోవడానికి కులాన్ని ఎవరు చూడట్లేదు ఈ రోజుల్లో, పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నారు. అలా చూడడానికి గల కారణాలని సోషల్ రీఫార్మింగ్ మూమెంట్లో భాగంగా మనం సమాజాన్ని అధ్యయనం చేస్తూ దాన్ని పోగొట్టడం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పటివరకు ఒక 247 పెళ్ళిళ్ళు చేసాం. రేపు డిసెంబర్ 7న నాగర్ కర్నూలులో ఒక ఎస్టీ లంబాడా ఆడపిల్లకి, ఎస్సీ మాదిగ బిడ్డకి పెళ్లి చేయాల్సి వస్తుంది. అయితే చెప్పాం, 2 రోజులు వాయిదా వేసాం పెళ్ళిని, ఈరోజు జరగాల్సిన పెళ్ళిని. ఎందుకంటే ఎక్కువ మంది ముందు ఇది కులాంతర పెళ్ళి, వేరు కులాల పెళ్ళి, ముహూర్తాలు లేకుండా చేసుకున్న పెళ్ళి, కట్న కానుకలతో జాతకాలతో సంబంధం లేని పెళ్ళి అని గొప్ప పెళ్ళిళ్ళని మరింత గొప్పగా ప్రచారంలో పెట్టకపోవడం వల్ల కొంతమంది అంటారు, ఇక్కడ చాలామంది, మేము 40 ఏళ్ల క్రితమే చేసుకున్నామండి, గ్రేట్. కానీ అది పబ్లిసిటీలో ప్రచారంలో పెట్టకపోవడం వల్ల అసలు ఆ మత పద్ధతులతో సంబంధం లేకుండా ప్రాంతీయ పద్ధతులతో జీవించే వ్యక్తులు కూడా కాస్త డబ్బు సంపాదించాక మత పద్ధతిలో పెళ్లి చేసుకుంటేనే మాది పెళ్ళి, ఆ ఆడంబరాలు, ఆ చాదస్తము, ఆ వ్యవస్థలు కొనసాగాలని సంబంధం లేని అన్నవరం సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటున్నారు పెళ్లికి ముందు. అసలు వాళ్ళ జీవితంలో ఇంతకుముందు అవి ఉండనే స్థానికంగా ట్రైబల్ కల్చర్ కానీ, రూరల్ కల్చర్ కానీ, లేదా వాళ్ళ క్యాస్ట్ బేస్డ్గా ఉండే ఇంటర్నల్ కల్చర్ని కూడా డామినేట్ చేస్తూ మనం చాలా నష్టపోతున్నాం. అవన్నీ కారణాలు. అయితే చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మనము ఉత్తమ వ్యక్తులని తయారు చేయాలి, వారికి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించాలి, వాళ్ళకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలి, ప్రశ్న కోసం నిలబడే వ్యక్తిత్వాన్ని అతనికి కలిగించాలి, అతను శాస్త్రీయ దృక్కోణంలో జీవించడం అలవాటు చేయాలి. అది చేయకపోవడం వల్లే తల్లిదండ్రుల పేరు చెప్పి ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టి కట్న కానుకలకు అమ్ముడు పోతున్న వాళ్ళు, ప్రేమను చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనకున్న ఏకైక మార్గం ప్రేమించడం, ఆ తర్వాత స్నేహం చేయడం. ఈ స్నేహానికి, ప్రేమకి గొప్ప శక్తి ఉంది. ఆ రెండు శక్తులని కులాంతర స్నేహాలు, కులాంతర పెళ్లిల వైపు స్నేహితులు వాళ్ళ పిల్లలని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే స్నేహబంధం కాస్త కంచం పొత్తుగా
అలాగే లైఫ్ టైం ఉండేటువంటి ఒక బ్లడ్ రిలేషన్గా మార్చే దిశగా మనందరం చేయాలి. ఆ క్రమంలో మీరందరూ నమ్మేటువంటి ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ ఎవరు లేరు, దేవుళ్ళను నమ్మే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ దేవుళ్ళు కూడా ఏ ఒక్క దేవుడు కూడా కులాన్ని చూడలేదు. అంటే నువ్వు కులాన్ని చూస్తున్నావు అంటే నువ్వు ఎంత నీచమైన వ్యక్తివి. కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర్లు ఒక ముస్లిం బీబీ నాంచాలం అని చేసుకున్నాడని కూడా ఊళ్ళో ప్రచారంలో ఉంటారు. వాళ్ళే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నారు కదా. కృష్ణుడు 8 మందిని చేసుకుంటే అందరూ ఒక కులం ఆడపిల్లలేనా? 8 మందిని చేసుకున్నాడు కదా. కాబట్టి ఆ రోజుల్లో కూడా అంటే ఆ టాపిక్ డిస్కస్ చేస్తే కొంతమందికి జల్లు అంటుంది, నాకు ఏం కాదు, పోయేది లేదు, ఇంకా పోయేది ఏముంటుంది కానీ. కాబట్టి అందరూ ఎవడన్నా కుల పెళ్లిళ్ళకి అడ్డొస్తే అరే నువ్వు నమ్మే ఇష్టమైన దైవం ఏ కులం పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నించండి. అలాగే యూత్ కాన్ఫరెన్స్లు ఇలాంటివి బాగా జరగాలి. కులాంతర మతాంతర పెళ్లి చేసుకోవడానికి అయితే వాళ్ళు ప్రేమించుకున్నాక మాకు పెళ్లి చేసుకోవాలి ఎవరు ఉన్నారని వహీదన్న ఫోనో, లేకపోతే గాంధీ సార్ ఫోనో, లేకపోతే సాంబశివరావు సార్ ఫోనో, స్కైలాబ్ అన్న ఫోనో మా ఫోనో దొరుకుతుంది. మీరు ఆల్రెడీ ప్రేమించుకున్నాక మీ అబ్బాయి ఒప్పుకోరన్నప్పుడే మాకు పరిచయం అయ్యి మా ద్వారా పెళ్లి చేసుకోవాలి, లేదా పెళ్లి చేసుకున్నాక ఏదైనా సమస్యతో మేము తోడుంటామని మేము గుర్తుకొస్తున్నాం. కానీ అసలు ఇక్కడనే మనమే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ప్రేమలు. ఇలాంటి వేదికలలో ప్రేమలు స్టార్ట్ కావాలి. ఇలాంటి వేదికల మీద స్వయంవరాలు జరగాలి. నేను ఎడ్యుకేటెడ్, నా ఏజ్ అబౌట్ 25, నేను సెల్ఫ్ సస్టైన్ అవుతున్న వ్యక్తిని, నా లైఫ్లోకి ఎవరైనా రావచ్చు అండ్ ఐఎమ్ ఫ్రీ అని చెప్పి ఇక్కడ హార్ట్ ఇచ్చేటప్పుడు కావాలి. ఎక్కడో ఇచ్చుకొని సాటిగా అంగీకరిస్తే ఆర్య సమాజంలో, లేకపోతే క్రైస్తవ సమాజంలో, లేదా మత సమాజంలో పెళ్లి చేసుకొని సమస్యలు వచ్చినాక వీడికి వచ్చి దానికోసం వీడి కూడా కాదు. సో ఇది లవ్ జనరేట్ చేసేటువంటి డయాస్లుగా మారాలని కోరుతూ వహీదన్న, జ్యోతక్క వాళ్ళతో, కుల నిర్మూలన సంఘంతో, ఇందులో ఉన్న 20 సంఘాలతో మేము కలిసి పనిచేస్తామని, రానున్న రోజుల్లో మేము చేసే కార్యక్రమాలకు కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ నరేష్. వదిలాలి కులాంతర పెళ్లిళ్ళు, వదిలాలి మతాంతర పెళ్లిళ్ళు.
చెప్పినది జై 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 జై
welcome each and every one of you to this event. So first of all, I would like to acknowledge and introduce the presiding officer for this session, Mohammad Wahid sir, President of KNS, Hyderabad. Asif Iqbal sir, co-founder of Danak. Please welcome to the dais sir. Samsuddin Tamboli sir, President of Muslim Satyashodak Mandal. Please welcome to the dais sir. Sheikh Rafi, Organization Secretary from KNS. Please welcome. Justice Sri Rajni ma'am and Dr. G. Radharani ma'am, Honorable Judge, retired, so they are on the way. So, ex Swaraj Lakshmi ma'am, National President of Jana Vignana Vedika, please come on to the dais. Hanumantarao sir, Joint Secretary and National Committee of MV Vimana Vikas Vedika, please come on to the dais. I would like to invite Dr. Baresh Nari, Dr. Bahri Nari sir, founder and national రజనీ గారు అలాగే మన మంత్రివర్యులు సీతక్క గారు దారిలో ఉన్నారు. త్వరలోనే వారు మనతోటి జాయిన్ అవుతారు. ఈరోజు మనం ఈ యొక్క చయన్ అనే ఒక నెట్వర్క్ ద్వారా ఒక 20 సంఘాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి డెలిగేట్స్ ఇక్కడ ఉన్నారు. 75 మంది డెలిగేట్స్ ఉన్నారు. మిగతా మనం ఉన్నాము. వాలంటీర్స్, కుల మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి దంపతులు చైన్ నెట్వర్క్ సారథ్యంలో 20 సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు వహీద్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు కూడా చాలా మంది పెద్దలు కూర్చున్నారు, యువకులు ఉన్నారు. అందరికీ KVSS తరఫున అందరికీ ముందుగా జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తున్నారు. మిత్రులారా, భారతీయ సమాజం అనేది కులాల యొక్క
దుర్గంధంతో పుల్లి కంపు కొడుతున్నటువంటి సమాజం ఇది. ఈ సమాజంలో కులాన్ని బట్టి గౌరవించడం తప్ప మనిషిని బట్టి గౌరవించేటువంటి సంస్కృతి లేదు. సాటి మనిషిని ఒక మానవీయత లేదు. పెళ్లిళ్ళు ప్రధానంగా ఎక్కువ కులమైతే గౌరవించబడేటువంటి సంస్కృతి, తక్కువ కులమైతే అవమానించబడుతున్నటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశంలో మనం బతుకుతున్నాం. ఈ పరిస్థితులలో ప్రపంచంలో ఎక్కడా ఈ పరిస్థితి ఉండదు. కేవలం ఈ దేశంలో మనువాద బ్రాహ్మణీయ సంస్కృతి ఇట్లాంటి దుర్మార్గపు వ్యవస్థని ఈ దేశంలో కొనసాగింపుగా వారసత్వంగా కంటిన్యూ చేస్తూ వస్తున్నది. ఈ దేశంలో కుల వ్యవస్థని బలపరుస్తూ విస్తృతపరుస్తూ కొనసాగింపు చేస్తున్నటువంటిది వివాహ వ్యవస్థ. ఈ రోజు కుల వ్యవస్థ మీద యుద్ధం చేయడం అంటే కుల మతాంతర వివాహాల పైన వాటిని ప్రోత్సహించడమే. అది కేవలం కొంతమంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, కొద్దిమంది వ్యక్తులు చేసేటువంటి సక్సెస్ అయ్యేటువంటి పని కాదు. మొత్తం పౌర సమాజం ఈ దుష్టత్వాన్ని అదా పాతాళంలోకి తొక్కాలి. కులం అంటే ఇదొక కులు లాంటిది, మతం అంటే ఒక మత్తు లాంటిది. వీటన్నింటికంటే ఉన్నతమైనటువంటి సమాజం రావాలంటే ఆదర్శ భారతీయుల సమాజం రావాలి. అది కులం లేని సమాజంగా ఉండాలి, అది మతం లేని సమాజంగా ఉండాలి, అది దోపిడీ లేని సమాజంగా ఉండాలి అనేటువంటిది మనం ఈరోజు ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. మరి ఈరోజు ఏం జరుగుతుంది దేశంలో మీరు ఆలోచిస్తే కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చారు. తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే ఇటీవలి కాలంలో ఆసిఫాబాద్ జిల్లాలో దహేగాం దగ్గర గెర్రె అనేటువంటి గ్రామంలో ఒక బీసీ ఆదివాసీ బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాను తన ఇంట్లోకి రానియకపోయిందని చెప్పేసి ఆ అల్లుడే కొడుకే వాళ్ళ ఇంట్లో ఉండకుండా బిడ్డ యొక్క తల్లిగారింటికి అంటే వాళ్ళ కూతురు దగ్గరికి అల్లుని తీసుకొచ్చుకొని వాళ్ళు ఉంటున్నటువంటి సందర్భంలో ఏం జరిగింది? కోడల్ని కొడుకు తన పిల్ల యొక్క తల్లిదండ్రులు లేని సందర్భం చూసి మీరందరూ చూశారు. ఇంతకు ముందు అల్లుని చంపినటువంటి మామలు ఉన్నారు. కానీ ఇప్పుడేంటి కొత్త? తన కోడల్ని క్రూరంగా నరికి చంపడం అనేటువంటిది జరిగింది. నిండు గర్భావతిని చంపడం అనేటువంటిది జరిగింది. అట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 140 కుల దురహంకార హత్యలు జరిగినాయి. కులాంతర వివాహితులకి ప్రత్యేక రక్షణ చట్టం ఉండాలని పెద్ద ఎత్తున పోట్లాట జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో పెట్టమని చెప్పాం. ఇక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కలిసి ఎవరూ స్పందించలేదు. వాళ్ళ లక్ష్యం ఇది కాదు. ఈ కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడాలి తప్ప ఒక అత్యున్నత సమాజం వైపు, కులం లేని సమాజం వైపు ప్రయాణించడాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. అందుకని వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టలేదు. 2018 ఎన్నికల్లో మేము చాలా స్పష్టంగా ఊషా గారు బతుకున్నాడు. అప్పుడు మేమందరం కలిసి అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళాం. ఎప్పుడు ఎవరు స్పందించలే. ఈ రోజు మంత్రివర్యులు ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కాంగ్రెస్ కు, కేశవరావు గారు టీఆర్ఎస్ పార్టీకి చైర్మన్, వాళ్ళందరినీ కలిసాం. ఎవరు స్పందించలేదు. చివరికి ఆ రోజు బిఎల్ఎఫ్ పేరు మీద సిపిఎం నాయకులు ఆ రోజు తమ్మినేని వీరభద్రం గారు ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎం పార్టీ పేరు మీద పెట్టారు. అదేవిధంగా తెలంగాణ జనసభ పేరు మీద కోదండరామ్ గారు మాత్రమే పెట్టారు. ఎవరు స్పందించలేదు. అంతేకాదు ఎక్కడో కాప్ పంచాయతీలు లాగా జరుగుతున్నాయి కదా అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళకి కానీ ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద జరుగుతున్నాయి. అందుకే ఈ వేదిక మీద నుంచి చెప్పేది ఒకటే, ఈ కుల దురహంకార హత్యల్ని అరికట్టాలంటే కుల మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళందరినీ ఆదర్శ భారతీయులుగా గుర్తించి కులాంతర వివాహితులకి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని చెప్పేటువంటిది కోరుతున్నాను. ఇప్పటికే కేరళ వామపక్ష ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్ళకి జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుంది. తమిళనాడు ప్రభుత్వం ఇస్తుంది, డిఎంకే ప్రభుత్వం ఇస్తుంది. అందుకనే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం. ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కుల దురహంకార హత్యలపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే తమ లైఫ్ పార్ట్నర్ని చూజ్ చేసుకునేటువంటి రైట్ రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 21 చెప్పింది. కాబట్టి రాజ్యాంగం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దాన్ని ఆచరించే విధంగా చూడాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ ఇంకా చాలా మంది దారిలో ఉన్నారు. మీ అందరికీ కూడా మరొకసారి నా తరపున కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం తరపున మరొకసారి మీ అందరికీ జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.
థ్యాంక్ యూ స్కైలార్. మంచి డిమాండ్ ఇవన్నీ సాధించే వరకు మన పోరాటం ఆగొద్దు. ఇప్పుడు మహారాష్ట్ర పూణే నుంచి వచ్చినటువంటి ముస్లిం సత్యశోధక్ మండల్ అధ్యక్షులు డాక్టర్ శంషుద్దీన్ తాంబోలి గారిని బ్రీఫ్గా మనిషి ఎందుకు ఈ కులమో గాలికి ఏ కులమో నేలకి ఏ కులమో నేలకి ఏ కులమో ఎగిరే పాచిది ఏ కులమో ఊసే కోయిలా ఏ కులమో ఎగిరే పాచిది ఏ కులమో ఊసే కోయిలా ఏ కులమో ఊసే పున్నమిదే కులమో ఊసే పున్నమిదే కులమో అరవిడిచిన నౌలదే కులమో గాలికి ఏ కులమో నేలది ఏ కులమో నేలది ఏ కులమో నేలన నిలిచి గాలిని తీర్చే మనిషికెందుకు ఏ కులమో మనిషికెందుకు ఏ కులమో గాలిది ఏ కులమో నేలది ఏ కులమో నేలది ఏ కులమో ప్రకృతికి లేదు ఏ కులమో పాడి పంటకు లేదు ఏ కులమో ప్రకృతికి లేదు ఏ కులమో పాడి పంటకు లేదు ఏ కులమో కష్ట సుఖములకు లేని కులములు కష్ట సుఖములకు లేని కులములు మనిషికి చూను హాలా హలమో గాలిది ఏ కులమో నేలది ఏ కులమో నేలది ఏ కులమో అనుయుగంలో అడుగినా కూడా వదలని వ్యాఖ్యాలు అనుయుగంలో అడుగినా కూడా వదలని వ్యాఖ్యాలు ఇన్విటేషన్ యూ మహారాజ్. ఓకే వైద్యులు అనేది చెప్తుంది బొక్కలేదు కాబట్టి ఆయన ఎమ్మటి జై భీమ్ జై ఇన్సాన్ ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్ ఫ్రెండ్స్ ఎంఎన్ఎస్ సభ్యులందరూ 5:10 మనందరం గ్రూప్ ఫోటో దిగుదాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎవ్వరు మిస్ కావద్దు. నేను అందరితో మాట్లాడాలి, మీ అందరితో ఫోటో దిగాలి, గ్రూప్ ఫోటో దిగాలి, ఇండివిజువల్ ఫోటో దిగాలి. అలాగే మీ అందరికీ పూలే దంపతుల ఫోటోలు, అలాగే పెరియార్ మన బాబాసాహెబ్ దంపతుల ఫోటోలు కార్లో
వంద తీసుకొచ్చాను, మీ అందరికి ఇస్తాను, ఎవ్వరు ఎటు వెళ్ళదు. జై భీమ్, జై ఇన్సాన్. And ideological guidance of notable reformers like Dr. Ram Manohar Lohia and Dr. B.R. Ambedkar. Prominent figures involved in founding of this organization included then Law Minister Jagadamuli Veera. రెడీగా ఉండండి స్టేజ్ మీద అని చెప్పడానికి చెప్తాను. రెడీగా ఉండండి స్టేజ్ మీద. నెక్స్ట్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. రమేష్ ఎక్కడ పోయిండు నడుస్తుంది సీరియస్ అటు ఇటు తిరగాలి. నెక్స్ట్ ఎంఎంఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. నెక్స్ట్ కుల నిర్మూలన సంఘం వాలంటీర్స్ కూడా ఇక్కడ రెడీగా ఉండండి. నెక్స్ట్ కుల నిర్మూలన సంఘం వాలంటీర్స్ స్టేజ్ దగ్గర కుల నిర్మూలన సంఘం ఎగ్జిక్యూటివ్స్ రెడీగా ఉండండి. నెక్స్ట్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తొందరగా జాయిన్ అయ్యి వాలంటీర్స్ రెడీగా ఉండండి. నెక్స్ట్ మీరే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అయిపోగానే మీరు ఫోటోగ్రాఫ్కి రెడీగా ఉండాలి. స్టేజ్ మీద నెక్స్ట్ కేవీఎస్ఎస్ రెడీగా ఉండండి. కైలాస్ బాబు గారు రెడీగా ఉండాలి. అలాగే కేవీఎస్ఎస్ పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడదాం. పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడదాం. కుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడదాం.